విమోచించడానికి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అవతరించిన మా దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మేము తెలియజేయడానికి వచ్చాం. ప్రియులారా, ఆయన ఈ లోకంలో ప్రేమైన వాళ్ళారా, మహామహులు గొప్పవారు ఎంతో మంది ఈ లోకానికి వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా నేను మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్తా, పరలోకానికి తీసుకెళ్తా అని చెప్పలేదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసు ప్రభువుల వారు చెప్పాడు. అంత మాత్రమే కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన ప్రజలారా, మీ అందరికీ తెలియజేస్తున్న మాట ఏందయ్యా అంటే, ఈ లోకంలో ప్రేమైన వాళ్ళారా ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క సర్వ మానవాళి యొక్క పాపాన్ని పరిహరించడానికి నేను ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చినాను, నేను వధింపబడ్డానని ఆయన చెప్తున్నాడు. ఆయన మనందరి పాపముల కొరకు ఆయన వధించబడ్డాడు. ఆ వధించబడ్డ ఆయన ఏం చేశాడంటే, ఆకాశానికి భూమికి వేలాడిన వాడు ఆయన కలువరి శిలువలో ఒక మండు టెండలో ఆయన మన పాపముల నిమిత్తం, సర్వ మానవాళి పాపం నిమిత్తమైన మరణించాడు. ఆయన మరణించిన దేవుడు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డ దేవుడు ఏం చేస్తాడంటే, 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రేమైన వారులారా, నేను వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండలాగిన నేను మళ్ళా వచ్చినని మిమ్మల్ని తీసుకుపోతాను అనేసి ఆయన చెప్పాడు. మన కొరకు ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య నివాసంలో నేను నివాసాలు సిద్ధపరుస్తున్నా, మీకు ఉండడానికి గృహాలు సిద్ధపరుస్తున్నా, మీరు నివసించడానికి మీకు ఇల్లు కడుతున్నాని ఆయన చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్టుగానే మళ్ళా రెండవసారి ఆయన భూమి మీదికి రాబోతున్నాడు. ఎందుకంటే ప్రేమైన వారులారా, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన మొదటిసారిగా వచ్చినాడు గొర్రె పిల్లగా వచ్చాడు. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు ఆయన ఒక సాధు జంతువుల వలె ఆయన మరణించాడు. ఆయన మనల్లందరినీ ప్రేమించాడు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రేమ వాళ్ళారా, ఆయన మళ్ళా రెండోసారి రాడన్నాడు. అయితే ఆయన రాకడలో జరిగే సంభవాలు చూసినట్లయితే మనం ఈ లోకంలో తెల్లాలేత చూస్తాం. అయ్యా ఏందయ్యా అంటే ఏం జరుగుతుందంటే, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఏ వార్త వస్తుందో, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, అకస్మాత్తుగా కరువులు వస్తున్నాయి, ఆ పంట రావాల్సిన టైంలో పంట మంచి చేతికి వచ్చే టైంకు వర్షాలు వస్తున్నాయి. ఇదంతా కూడా, ఈ క్రమం అంతా కూడా ఏమైందంటే ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క మాట వినక, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక, ప్రేమైన వాళ్ళారా, మన పాపం బట్టి మన యొక్క ఋతువుల క్రమం ఏమైపోయిందంటే, వర్షాకాలంలో ఎండ కొడుతుంది, ఎండాకాలంలో వాన కొడుతుంది, చలి అంటే ఇదంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో లేకుండా పోతుంది. అయితే ప్రేమైన వాళ్ళారా, ఆయన ఈ లోకం మీదకి వచ్చాడు నిన్ను నన్ను మనలందరినీ రక్షించడానికి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా, ఈ శరీరంతో ఉన్నంత కాలం కూడా ప్రేమైన వాళ్ళారా, మనం ఇక్కడి వరకే అయితే మన బ్రతుకులలో నెమ్మది లేదు. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మకు చావు లేదండి. ఈ శరీరానికి చావు ఉన్నది కానీ ఆత్మకు చావు లేదు. మరి ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆదిలోనే మానవుణ్ణి దేవుడి యొక్క నేల మంటితో చేసి నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళారా, జీవాత్మ కలిగిన మనుషులంగా ఉన్నాం. అందుకే చచ్చిండు పోయినా అంటున్నాం. చచ్చిపోయి ఎక్కడికి పోయిండు? మరి ఎదురుగా శవం కనిపిస్తుంది, ఎదురుగా మనకు మనిషి కనిపిస్తున్నాడు, కానీ ఆయనలో ప్రాణం లేదు. మరి అది ఎంత ఎక్కడికి పోయింది అని అంటే, దేవుడు దయచేస్తాడు కాబట్టి దేవుని యొద్దకు వెళ్తుంది. అయితే దేవుని యొద్దకు వెళ్ళాలంటే మరి ఎలాగ వెళ్ళాలి అంటే, మనం ఈ ఊరికి రావాలి, వెంకటేపల్లికి రావాలంటే ఇటొక దారి ఉన్నది, అటొక దారి ఉన్నది. అయితే చాలా దారులు మనకు కనిపిస్తున్నాయి, కానీ మన మార్గం ఏది? మనం సరైన మార్గంలో రాకపోతే ఈ గ్రామానికి మేము చేరుకోలేము. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా జీవం అని దేవుడు చెప్పాడు. ప్రేమ వల్ల ఆ జీవాన్ని మేము ప్రకటించడానికి ఉదయకాల సమయంలో మీ యొద్దకు వచ్చాం. ఎందుకంటే ఆయన మీ యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలో కనుక నమ్మినట్లయితే మీరు రక్షించబడతారు. ఆ రక్షణ మిమ్మల్ని మీ యొక్క ఆత్మకు చావు లేకుండా, మీ ఆత్మకు నెమ్మది, మీరు ఈ లోకంలో చనిపోయినా కూడా పరలోకంలో ఆ నిత్య నివాసంలో దేవునితో కూడా సంతోషకరమైన, ఆ సమాధానకరమైన ఆయన రాజ్యంలో ఉండడానికే మేము ఇలా ప్రకటిస్తున్నాం. మేము పొందాం. మేము ఒకప్పుడు మేము తెలియని వారమే, మాకు కూడా ఈ యొక్క దేవుడు తెలియలేదు, కానీ మేము తెలుసుకున్నాం, మేము రక్షించబడ్డాం, మేము ఆనందిస్తున్నాం. ప్రభువుని బట్టి మేము సంతోషిస్తున్నాం. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, వీటన్నిటిలో కూడా దేవుడే మనకు ఆదరణ ఇచ్చేవాడు కాబట్టి, దేవుడే మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి, దేవుడే సజీవమైన వ్యక్తి కాబట్టి, ఆయన నిజ దేవుడు కాబట్టి ప్రేమ వాళ్ళారా, ఆయన గురించి మీకు తెలియజేయడానికి వచ్చాం. ఒకప్పుడు మా జీవితంలో లేడు ఆయన. అయితే మేము ఆ నిరాశ నిస్పృహల్లో చనిపోవాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళారా, ఈ దేవుని మేము కనుగొన్నాం, ఈ దేవుని మేము తెలుసుకున్నాం, ఇప్పుడు నెమ్మది కలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఈ యొక్క మాటలు వింటున్న మీరు అందరూ కూడా
యేసు ప్రభుని ఒక్క మాట మీరు మనసులో అనుకొని మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీకు మేము ప్రార్థన చేస్తాం. మీ చేతి పనులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో ప్రభువా, మిమ్మల్ని హృదయంలో చేర్చుకున్నారు దేవా అని బిడ్డలందరూ మీరు దీవించండి. వారి పిల్లలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారి పంట పొలాలను దీవించండి ప్రభువా. వారి మీద ఉన్న శాప పాప రోగాన్ని యేసు రక్తములో ప్రభువా మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను. వారికి నెమ్మది, సమాధానము, సంతోషము, ఆదరణ, నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి నీ కృపచేత నింపమని, అవి ముందుకు మీ ఆత్మ ద్వారా నడిపించమని వందనాలు చెల్లిస్తూ శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.